తాతగారు నమస్తే, మీ పేరండి? నా పేరు యారా పూర్ణచంద్రరావు. నా ఊరు శ్రీకాకుళం ఘంటసాల మండలం. ఏంటి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు మొత్తం హత్య రాజకీయాలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు ఎలా చేయాలని నేర్చుకోవాలంటే చంద్రబాబు కానీ ఇటు పవన్ కానీ వీళ్ళందరూ చూసి నేర్చుకోవాలని చెప్పి అంటున్నారు. తాత ఏంటి హత్య రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కుదురుతుంది తప్ప హత్య రాజకీయాలు ఒకటే జగన్మోహన్ రెడ్డి కుదురు, కానీ ప్రజాస్వామ్య రాజ్యంగా పాటించలేడు. తనకు తెలవదు కూడా తెలవదు. ఎందుకని తనకి లేదు, గ్రేట్ లేదు. దానికి లోగడ చెప్పారా, చదువుకుని మార్కులు వేసుకొచ్చి పాస్ అయినోడికి ఐటీ రాదు, సైన్స్ ఎక్కడి నుంచి వస్తే రాదు. మార్కులు వేసి ఆ పాస్ అయ్యే ఒకటికి వచ్చినోడికి. కనుక హత్య రాజకీయాలు అంటే ఏంటో ఎవరించి చెప్పాను జగన్మోహన్ రెడ్డి. అప్పు చెప్తే మనలో ఒక ధర కౌంటర్ ఇస్తా, అంతేగాని హత్య రాజకీయాలు ఏం కాదు. ఏదన్నా పార్టీ లోపమో పార్టీ రాజకీయాలు కొన్ని ఉంటే అవి సమర్థించుకోవడం అది ఎవరికైనా అవసరమే. ఇప్పుడు అమ్మడు రాంబాబును పేరున్న అని ఎలాంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు కులం అంటే అందరూ కులం ఉండదు. కులం వద్దు మనకే. అసలు మీరు ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి తెలుసా? అంత మునుపు అసలు వీళ్ళు చేసిన శాఖ ఏదో వీళ్ళకి తెలుసా? వీళ్ళు శాఖను ఏం చేశారో చెప్పానండి. అదే చంద్రబాబు నాయుడు వద్దు చంద్రబాబు నాయుడు చేశాడు, లోకేష్ వద్దు లోకేష్ చేశాడు. పవన్ కళ్యాణ్ మట్టుకి అత్యవసరంగా పంచాయతీ రాజు చేశాడు, గ్రామీణ చేశాడు, అడవి శాఖ చేశాడు. ఏటీలు అయినా సరే దున్నే ఒకటి మారేశాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు అట్లా మేము దున్నేమని చెప్పండి. అసలు మీరు ఏ శాఖ చేసింది నాకు చెప్పు, వివరించమను. పలానోని అని నేను పేరు చెప్పా, నాకు వివరించమని జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ. సమాధానం ఏంటంటే కౌంటర్ ఇచ్చేటప్పుడు చక్కగా ఇమ్మను, కానీ ఓ వాగి ఎడాపేడా వాగి హత్య రాజకీయాలు అంటే ఏంటో తెరిచి చెప్పుకొచ్చి మాకు తెలవదు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పారండి, హత్య రాజకీయాలు మాకు తెలవు. నీకు తెలుసా ఏది తెలుసో చెప్పు. మీ విధంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పు. వీళ్ళకి తెలవదు, నీకు తెలిసింది చెప్పు. హత్య రాజకీయాలు నీకు తెలుసు కనుక చెప్పు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోవడానికి గల కారణం కూడా చంద్రబాబే, ఆ చావులో కూడా చంద్రబాబు హస్తం ఉందని చెప్పి అంటున్నారు. తాత నిజమేనది? దానికి చెప్పంటారా? నేను ఉదాహరణ చెబుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎవడు చంపినోడు కాదు. రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు పర్సనల్లో మీటింగ్ ఉండగా నువ్వు రాజీనామా చేయమని నీ తండ్రి కుర్చీ తన్నావు. నువ్వు ఆ మైనస్ పెట్టుకుని ఆయనే సెట్ చేసుకుని వెళ్ళి ఎక్కడో పడి డాములు మొక్కలు చేసి చచ్చాడు తప్ప ఎవడు చంపలేదు. చంపింది నీ వాళ్ళే, అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చచ్చింది. ఇదేంటంటే వాళ్ళు ఊరు పర్సనల్ మీటింగ్ అనేది చేసుకుంటారు, ఎప్పుడు ఉంది. వాళ్ళకి రాజకీయం తెలుసు, వాళ్ళకి స్వతంత్ర భావన తెలుసు. అసలు మన స్వతంత్రం ఎట్టా వచ్చిందో కూడా తెలుసు. నీకేం తెలుసు? నువ్వు సావంతం గొడ్డ కాసుకున్నాడు కంటే తీసుకే మాట్లాడితే అట్లా కుదరతుంది. చక్కగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఎప్పుడు చూసినా ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చాయి. నాకు మొత్తం అదే చెప్తున్నారు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, డబ్బులు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా సైన్స్ లేదు, చదివి పాస్ అవుతుంది కాదు. డబ్బులు ఇచ్చి పాస్ చేసినాడు ఎంతైనా చదివిట్టని అంటా గిల్లేదు. అది నేను అంటా డిగ్రీ ఉంది నీకు, లేదా ఎంబీబీఎస్ ఉంది, లేదా ఎల్ఎల్బిఏబి ఉంది, ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు చదువు ఉండాలి. మార్కులు వేసి డబ్బులు ఇచ్చి మార్కులు వేసి పాస్ అవుతుంది కుదరదు. అది అసలు రాదు. అది దాంట్లో ఐటీ రాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు, అంతే. అంటే ఇక్కడ ప్రజాపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి పరిపాలన అందించే సుపరిపాలన అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. మరేంటి సుపరిపాలన అందించే నాయకుడు అయితే మన ప్రజాస్వామ్య రాజ్యం కదా, ఎవడు గెలిస్తే వాడిదేననేది తెలుసు కదా. మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన కానించి మన ప్రజాస్వామ్యం కదా. మరి నువ్వు నడితే అదే విధంగా నడిస్తే నువ్వు 56 సీట్లోడు 57 సీట్లోడు 11 సీట్లకు దేనికి వచ్చావు స్వామి? 155 సీట్లు 151 11 సీట్లకు ఎందుకు వచ్చా? ప్రజాస్వామ్యంగా నీదిను. అసలు అతనైతే పనికిరాడు ఈ రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశంలో పనికిరాడు. అంటే అసలు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు తీవ్ర ఫెయిల్యూర్ అయిపోయింది ప్రజల్లో. మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు కదా, నిజం కదా అది? జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు అన్నమాట అసమ్మం. అది లోగడే చెప్పాను. లేదంటే అతనిలో ఏ గ్రిక్కు లేదు, మంచి స్వాభావికం లేదు. ఈ ఏదో డబ్బులు స్వాభావికం పెట్టుకున్న తర్వాత నువ్వు ఏదో పెద్ద గనుకున్నా మరి ఓటే లేదే ఎయిర్ నీకు. నువ్వెప్పుడు సక్రమైన రీతిలో వచ్చినప్పుడే నీకు కొట్టేస్తారు, లేకపోతే ఎయిరండి. అనవసరమైన మాటలు జగన్మోహన్ రెడ్డికి అనవసరం, మాలుగు కొంటూ అవసరం. అసలు నీకు లేదు వాడు గ్రిక్కు. నీకు జనంలో జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆడు ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొకప్పుడు కాదు ఇక లేదు.
జగన్మోహన్ రెడ్డికి అయితే ఇక సీఎం అవుతలేదు అంతటితో సరి. అదేంటి తాత ఈ 2029 ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిన కూటమి ప్రభుత్వం పట్ల జగనే రావాలని కోరుకుంటున్నారు, జగన్ ఉంటే మనకు ఆ పథకాలు వచ్చేవి ఈ డెవలప్మెంట్ జరిగాయని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారంట కదా. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారండి. మరి అనుకుంటే ఓ పని చెయ్యి, రేపు పొద్దున బల్లాలు ఉంచో, గెలిస్తే నీదేగా, వాడితే మళ్ళీ ఇంటికి పోతావుగా, అంతే. దాని గురించి అలా వాళ్ళు పని లేదు. నువ్వు ప్రజాస్వామ్య రాజ్యం మీద వస్తున్నావు, మళ్ళా నుంచో, గెలిస్తే నీళ్ళు వదిలిపెట్టిపోతారు. నీకు మళ్ళా గెలుతూ లేదు, నీకు లేదని చెబుతున్నారు కదండి. నా వయసు ఎంత, నీ వయసు ఎంత? నా వయసు 83 సంవత్సరాలు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది కానించి నేను ఉన్నా. ఒక పార్లమెంట్ సభ్యుడైనా నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు మనకు స్వతంత్రం ఎట్టా వచ్చిందో కానీ మీకు తెలియదు. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి మీ చేయబట్టి నేను అవుతా రేపు పొద్దున ఏమో సన్నాసిని. నేను చెప్పేది ఆ చదువుద్దు, నువ్వు మళ్ళా సక్రమంగా చేసుకో, ఎల్లు ఓటింగ్ వేయి, గెలుచుకో, కూకో. అంటే ప్రజల్లోకి వస్తారంటారు తాత జగన్మోహన్ రెడ్డి గారు? రాబడు వస్తే ఎవడొద్దంటే రావాల్సిందేగా. ఎవడో ప్రజలు ఆయన్ని స్వీకరించరు. వస్తాడు, రా, చేసుకో, బల్లాన లాక్కోవాలి చేతుల్లోంచి. నేను కాదన్నా, నిన్ను లాక్కోనీరు. నేను అనేది టోటల్గా అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడేమో ఒకే రాజధాని అని చెప్పి మాట్లాడారు, మరి అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అంటున్నారు. మొన్న అయితే మళ్ళీ మావిగన్ అనే పేరెత్తి మళ్ళీ మావిగన్ కావాలని చెప్పి అంటున్నారు. ఎందుకని అమరావతి మీద ఇలాంటి స్టాండ్ తీసుకుంటాం ఎంతవరకు కరెక్ట్? అసలు అమరావతి రాజధాని మనకు అవసరమా కాదా? అంటే అమరావతి వేరే ఇవన్నీ మనం అనుకునేవి, కానీ అది చివరికి ఏదైతే అదే జరుగుతుంది తప్ప రెండోది జరగదు. ఈ ఇసుడు ఇవన్నీ అనుకున్నా సుఖం లేదు. నేను ఒకటి అంటా, నువ్వు ఒకటి అంటావు, ఆడొకటి అంటాడు, ఇవన్నీ అనుకుంటా పోయే చివరికి ఏంటంటే అమరావతిని జయ్య అమరావతి మట్టికి అది సాగదు. జయ్య ఆంధ్ర, అమరావతి మన రాజధాని. జయ్య ఆంధ్ర, అమరావతి మన రాజధాని. జయ్య ఆంధ్ర, అమరావతి మన రాజధాని. ఇంతే నేను మాట్లాడేది. నా వయసు. జగన్మోహన్ రెడ్డి ఎందుకంత అమరావతి మీద వ్యతిరేకంగా మాట్లాడుతాం, మరో పక్కన అమరావతి రాజధానికే కట్టుబడి ఉండని చెప్పి అంటున్నారు. ఎందుకని అసలు జగన్ ఇన్ని రకాలుగా పట్టుబడి వ్యతిరేకంగానే మాట్లాడావు? నువ్వేం చేసి వచ్చింది లేదు. 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని పేరు కూడా చెబుతాకి వెళ్ళలేదు, ఎవడు చెప్పలేకపోయాడు. ఇవన్నీ ఆ పనికి మళ్ళీ నాకు ఎక్కువ నువ్వు క్రాస్ చేయి మాకు, చంపేయి మాకు. ఎందుకంటే అవి పనికి రావయ్యి. ఇప్పుడు 3 రాజధానులు ఎక్కడ ఉందా మన భారతదేశంలో? చూసావు నువ్వు? ఏదో ఒక రాష్ట్రం చెప్పండి, ఒక్క రాష్ట్రం చెప్పండి. అది జరగదండి. 3 రాజధానులు అన్నాడు. డెవలప్మెంట్ చేశారన్న కదా 3 రాజధానులు. డెవలప్మెంట్ అయితే ఇవాళకి అది డెవలప్మెంట్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది అనేది అది ఒక్క ఐపీఎస్లకే, ఐఏఎస్లకే, మంచి చదవర్లకే ఆలోచన గల కాంట్లు బ్రాహ్మణులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు ఎట్టా పెరిగింది, డెవలప్మెంట్ ఎట్టా అయిందని. మనమేదో నోటితో వాగినందువల్ల డెవలప్మెంట్ అయింది లేదు, నోటితో వాగినందువల్ల కాంతి లేదు. అవుతుంది, కాస్త నిదానంగా చేస్తారు. ఒకవేళ రేపు పొద్దున ఎవడో అంటాడు ఈడిపోతారు, పోతే పారే, ఈడిపోతే నీ ప్రజాస్వామ్యంలో లాక్కో నువ్వు దమ్ముంటే వాళ్ళు ఇడిపోతారంట. కొత్త కుటుంబ ప్రభుత్వం విచ్ఛిన్నం అయిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అసలు విచ్ఛిన్నం అవుతారా? చెప్పేది నువ్వు కూటమి ప్రభుత్వం ఎడదో ఇది నాకు ఒకటి ఆ రోజున అనేక కష్టాలు ఉంటాయి. మళ్ళీ ఎవరు కూకుంటారు, సరి చేసుకుంటారు. తర్వాత ఏదన్నా ఆలోచన రావచ్చు, ఆలోచన బ్రేక్ కాడ పడవచ్చు. అయినా అసలు లేదు, అసలు లేదు. అప్పుడు వైపీసీలోనూ పోతారో చాలా ఉంటాయి. దాని అప్పుడు భావన చాలా ఉంది. వెనకబడిన కులాలతో సహా ఇంకో దానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని వైసీపీ మాత్రం రాదంట. వైసీపీలో ఉన్నాయి కాడ